హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. వంశీపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వంశీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. వంశీని గచ్చిబౌలి నుంచి విజయవాడ తరలిస్తున్నారు ఏపీ పోలీసులు. ఇప్పటికే సూర్యాపేట దాటారు. వంశీని కిడ్నాప్, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద అరెస్ట్ చేస్తున్నట్లుగా వంశీ భార్యకు నోటీసులు ఇచ్చారు విజయవాడ పటమట పోలీసులు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ముందస్తు బెయిల్పై ఉన్నారు వల్లభనేని వంశీ. ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. జడ్జి ముందు పోలీసుల కుట్రను బట్టబయలు చేశారు సత్యవర్ధన్. దీంతో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని టార్గెట్ చేశారు పోలీసులు. సత్యవర్ధన్ ఫిర్యాదు వెనక్కి తీసుకోవడంతో కక్ష కట్టి మరో అక్రమ కేసు నమోదు చేశారు పోలీసులు. పటమట పోలీసు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. సురేందర్, సత్యవర్ధన్ ఫిర్యాదు వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా కక్ష కట్టి మరో అక్రమ కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ యొక్క కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం వంశీ ఎక్కడొస్తున్నారు? సిద్ధు, ఈరోజు తెల్లవారుజామున ఉదయం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పటమట పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. గతంలో టీడీపీ కార్యాలయం మీద దాడి కేసుకు సంబంధించి అరెస్టు చేసినట్టయితే సమాచారం అందుతున్నప్పటికీ గతంలో ఆ కేసుకు సంబంధించి ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నాడో ఆ ఫిర్యాదుదారు సత్యవర్ధన్ ఆ కేసుని వెనక్కి తీసుకున్న నేపథ్యం కనిపించింది. అయితే ఆ కేసులో అంటే ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వైసీపీ నేతల టార్గెట్గా పూర్తిగా అరెస్టుల పర్వం అయితే ఎక్కడికక్కడ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ మీద కెట్టిన కేసు విరిగిపోవడంతో సత్యవర్ధన్ కేసు వెనక్కి తీసుకోవడంతో కూటమి ప్రభుత్వం మరింత కక్ష సాధింపులకు దిగింది. వేరే కేసులు నమోదు చేసి వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపించింది. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో గచ్చిబౌలి ప్రాంతంలో అరెస్ట్ చేశారు. మరికొద్ది సేపట్లో పడమట పోలీస్ స్టేషన్కి అయితే వల్లభనేని వంశీని పోలీస్ అధికారులు తీసుకురాబోతున్నారు. పూర్తిగా ఇప్పుడు ప్రస్తుతం సూర్యాపేట దాటిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే గతంలో కేసు విరిగిపోవడం ఇటు కూటమి ప్రభుత్వం అవమానంగా భావించింది. దానిలో వల్లభనేని వంశీని టార్గెట్ చేశారు. ఆయన మీద కిడ్నాప్, అదేవిధంగా దాడి, అట్రాసిటీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అయితే నమోదు చేసిన పరిస్థితి. అయితే ఎఫ్ఐఆర్కి సంబంధించి ఏ కేసులు నమోదు చేశారు ఏంటి అనే వివరాలు మాత్రం ఇప్పటికొచ్చి పోలీసులు బహిర్గతం చేయలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు అధికారులు కూడా ఎక్కడ తీసుకొస్తారు ఏంటి అనేది అయితే మీమాంస కొనసాగుతూనే ఉంది. వల్లభనేని వంశీని విజయవాడ అరెస్ట్ చేశారనే నేపథ్యంలో పూర్తిగా గన్నవరం నియోజకవర్గంలో అంతా కూడా వైసీపీ నేతలు ఎక్కడ ఆందోళనకు జరగకుండా, ఎక్కడ ప్రజలు రోడ్లు ఎక్కడికన్నా పోలీసులు అయితే పూర్తి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎక్కడెక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎవరైనా రోడ్డు మీదకి వస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామంటే ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. నేరుగా ఎస్పీనే గన్నవరం పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడి నుంచి అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం పడమట పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ కూడా భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో అంటే గంటన్నరలో వంశీ పడమట పోలీస్ స్టేషన్ తీసుకొస్తారనే వార్తల నేపథ్యంలో ఇటు వంశీ అభిమానులతో పాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకుంటారన్న నేపథ్యంలో ఇక్కడ భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూస్తే పోలీసు స్పెషల్ ఫోర్స్ని కూడా ఇక్కడ దించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే స్పెషల్ ఫోర్స్ ఎవరైతే వైసీపీ అభిమానులు కానీ వల్లభనేని వంశీ అనుచరులు కానీ ఇక్కడికి వస్తారో, అభిమానులు కానీ ఇక్కడికి వస్తారో వాళ్ళందరూ కూడా ఇక్కడ రాకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లనే చేస్తున్నారు. ఎవరు కూడా బయటకు రావద్దు, ఇక్కడికి క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది అనే నేపథ్యంలో పోలీసులు ఇటువంటి ఏర్పాట్లన్నీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో గంటన్నరలో పడమట పోలీస్ స్టేషన్కి వల్లభనేని వంశీని తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తారు. అక్కడ మెడికల్ చెకప్లు చేసిన తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే పూర్తిగా వల్లభనేని వంశీ అరెస్ట్ అంతా కూడా వల్లభనేని అక్రమ అరెస్ట్, అలాగే మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని హౌస్ అరెస్ట్కి సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు మల్లాది విష్ణు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? వంశీపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వంశీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. వంశీని గచ్చిబౌలి నుంచి విజయవాడ తరలిస్తున్నారు ఏపీ పోలీసులు. ఇప్పటికే సూర్యాపేట దాటారు. వంశీని కిడ్నాప్, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద అరెస్ట్ చేస్తున్నట్లుగా వంశీ భార్యకు నోటీసులు ఇచ్చారు విజయవాడ పటమట పోలీసులు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ముందస్తు బెయిల్పై ఉన్నారు వల్లభనేని వంశీ. ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. జడ్జి ముందు పోలీసుల కుట్రను బట్టబయలు చేశారు సత్యవర్ధన్. దీంతో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని టార్గెట్ చేశారు పోలీసులు. సత్యవర్ధన్ ఫిర్యాదు వెనక్కి తీసుకోవడంతో కక్షగట్టి మరో అక్రమ కేసు నమోదు చేశారు పోలీసులు. వంశీ అక్రమ అరెస్టుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, అక్రమ అరెస్టును వైఎస్ఆర్సీపీ నేతలు ఖండిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? సిద్ధు, మాజీ గన్నవరం ఎమ్మెల్యే
వల్లభనేని వంశీ అక్రమ అరెస్టుకు సంబంధించి వైసీపీ శ్రేణులు అయితే తీవ్రంగా స్పందిస్తున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వైసీపీ నేతలను టార్గెట్ చేసి అరెస్టులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందరి మీద కూడా అక్రమ కేసులు అయితే నమోదవుతున్నాయి. వల్లభనేని వంశీ మీద కూడా అనేక కేసులు నమోదైతే దాంట్లో ప్రధానంగా చూసుకుంటే టీడీపీ కార్యాలయానికి సంబంధించి కేసు అయితే నమోదైంది. దాని మీద అరెస్టులు జరుగుతాయని మొదటి నుంచి ఉన్నప్పటికీ ఎవరైతే కేసు పెట్టిన సత్యవర్ధన్ ఉన్నాడో ఆ కేసుని ఆయన విత్డ్రా చేసుకున్నాడు. దీంతో వంశీ మీద ఏదైతే కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేసిందో ఆ కేసు విరిగిపోయిన పరిస్థితి అయితే కనిపించింది. దాంతోపాటు ఆ కేసులకు సంబంధించి అంటే ఇటు కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుని తెలియడంతో దాని మీద మళ్ళీ ఇంకో కేసు నమోదు చేయాలనే ఉద్దేశంతో వల్లభనేని వంశీ మీద మరొక అక్రమ కేసులు నమోదు చేశారు. కిడ్నాప్, దాంతోపాటు దాడి చేస్తాడని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులన్నీ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. 2 రోజుల క్రితం సత్యవర్ధన్ ఈ కేసును విత్డ్రా చేసుకున్నారు. దానితోటి కూటమి ప్రభుత్వం చేసిన పని ఏవైతే ఉందో ఆ పని బయటపడడంతో దాన్ని మళ్ళీ రివర్స్ చేయడం కోసం ఈరోజు వల్లభనేని వంశీ అరెస్ట్ అయితే జరిగింది. తెల్లవారుజామున అరెస్ట్ జరిగిన కంచి కూడా గన్నవరం నియోజకవర్గంలో పరిస్థితి అయితే కొంచెం గందరగోళంగా ఉందని చెప్పొచ్చు. అక్కడ వైసీపీ నేతలంతా కూడా అక్రమ అరెస్టుని ఖండిస్తున్నారు. వాళ్ళంతా రోడ్ల మీదకి రాకుండా ఉండడం కోసం పోలీసులు పూర్తిగా బారికేడ్లన్నీ కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా రోడ్ల మీదకి రాకూడదంటే ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా రోడ్ల మీదకి వస్తే అరెస్టులు చేస్తామంటూ కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం పడమట పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కూడా మరికొద్ది సేపట్లో ఇక్కడికే వల్లభనేని వంశీని తీసుకొస్తున్న నేపథ్యంలో భారీగా వైసీపీ శ్రేణులంతా కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి అయితే పడమట పోలీస్ స్టేషన్ దగ్గర కనిపిస్తుందని చెప్పాల్సింది.